5వ అధ్యాయములో మనకి కొన్ని మాటలు చూద్దాము. 14వ వచనం నుండి ఎవరైనా గట్టిగా చదవండామా? For the kingdom of heaven is like a man traveling to a far country, who called his own servants and delivered his goods to them. And to the one he gave 5 talents. ఒక ఆయనకు ఎంత ఇచ్చినాడంటే 5 నాణాలు ఇచ్చినాడంట. ఇంకో మనిషికి ఎంత ఇచ్చాడంటే ఇంకో మనిషికి 2 నాణాలు ఇచ్చినాడంట. ఇంకో మనిషికి 1 నాణం ఇచ్చినాడంట. మొదటి మనిషికి ఎన్ని నాణాలు ఇచ్చినారమ్మా? 5 నాణాలు. చెప్పాలా? ఆన్సర్ చేయాలి. 5 నాణాలు. రెండో మనిషికి ఎన్ని ఇచ్చినాడు? 2. जो वचन कहता है कि एक आदमी जो है, एक बिजनेसमैन जो है, उनके जो सर्वेंट रहता है, उन लोगों को तीनों को बुला के उन्होंने बता रहा कि उन्होंने बोल रहा कि देखो बेटा, हम आपको जो है 5 सिक्के दे रहे हैं, ठीक है, और एक को जो है 2 सिक्के दे रहे हैं, एक और 1 सिक्का दे रहे हैं। वो ऐसा 5, 2, 1 सिक्का देके उनको बोल रहे कि ये जाके आप लोग इन्वेस्ट करो, ये जाके हमारे बिजनेस में लगाओ, एक टाइम आएगा हम आके आप लोगों से हिसाब पूछेंगे. అర్థమవుతుందా? అయితే వాక్యం అంటుంది, ఒక ఆయనకు 5 నాణాలు ఇచ్చారంట, ఒక ఆయనకు 2 నాణాలు ఇచ్చారంట, ఇంకో ఆయనకు 1 నాణం ఇచ్చారు. మీరు అనుకోండి, ఒకవేళ నేను మీకు ఒక చెక్ రాసిస్తున్నాను, నేను ఒక 1 lakh ఇచ్చినాను అనుకో, మీకు 1 lakh ఇచ్చి అంటున్నాను, నెక్స్ట్ ఇయర్ నేను మిమ్మల్ని లెక్క అడుగుతాను అని అంటే మీరు ఏం చేస్తారు? 1 lakh తీసుకెళ్ళి. ఎందుకంటే మీ దగ్గర జాబ్ లేదు కాబట్టి, మీకు ఎటువంటి సోర్స్ లేదు కాబట్టి, ఆ 1 లక్షను మీరు ఏం చేస్తారు? మీరు వాపస్ ఇవ్వాలా? దాని కొరకు మీరు ఏం చేస్తారు? ఆ 1 లక్షను తీసుకెళ్ళి మీరు, ఒకవేళ మీరు బుద్ధిమంతులు అయితే, అది నేను తీసుకెళ్ళి దీన్ని నేను బ్యాంక్లో ఇస్తాను, లేకుంటే దీంతో నేను షాప్ పెట్టుకుంటాను, దీని ద్వారా నేను బిజినెస్ చేస్తాను, దీని ద్వారా నాకు నా కుటుంబానికి మేలు జరుగుతుంది కదా, లాభం వస్తుంది కదా అని మనం అనుకుంటాం. కానీ అదేవిధంగా ఇక్కడ మరి ఆ మనిషికి 5 నాణాలు ఇచ్చారు, ఒక మనిషికి 2 ఇచ్చారు, ఒక మనిషికి 1 ఇచ్చారు. ఎందుకు ఆ విధంగా ఇచ్చారంటే వాక్యం సర్వేస్తుంది, మరి వాళ్ళ ఎవరికి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయేది. ఓకే, సామర్థ్యము, ఎబిలిటీ. ఒకవేళ అర్థమవుతున్నాము, నీకు సామర్థ్యం ఉన్నది కాబట్టి నీ సామర్థ్యాన్ని బట్టే దేవుడు నీకు తలతులు ఇస్తాడు. నీకు పాటలు పాడనికే రాదు, మరి నీకు పాటలు పాడే సామర్థ్యం ఇస్తాడా? లేదు. పాటలు ఎవరైతే పాడగలరో వాళ్ళకు పాటలు పాడే సామర్థ్యము वचन कहता है कि जिसको जितना वो लोग कर सकते हैं उतना ही सामर्थ्य प्रभु देता है. आपको नहीं देता कि लिखो पढ़ो बोल के नहीं देता है. आपको कितना सामर्थ्य, आप कितना कर सकते हो, आपके लेवल के अनुसार ही प्रभु जो है आपको सामर्थ्य देता है. చెప్పండి అందరూ చెప్పండి, సామర్థ్యము. సామర్థ్యం అంటే कितना आप कर सकते हो, నీ లిమిట్ ఎంత ఉందో దేవుడికి తెలుసు కాబట్టి ఆ లిమిట్ అనుసారంగానే దేవుడు ఇస్తాడు. మరి నీకు 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 కంప్యూటర్ పని రాకుంటే నీకు కంప్యూటర్ పని చేయమని ఇస్తాడా? లేదు. నీకు పొలం పని రాకుంటే నువ్వు పొలం పని చేయమని నీకు ఇస్తాడా? లేదు. నీకు పొలం పని చేసేవానికి పొలం పని చేయడానికి సామర్థ్యం ఇస్తాడు. ఎవరైతే ఇప్పుడు మన దగ్గర యవన పిల్లలు వాళ్ళకు కంప్యూటర్ చేయడానికి వస్తుంది, వాళ్ళకు ఆపరేట్ చేయడానికి వస్తుంది కాబట్టి వాళ్ళకు కంప్యూటర్తో పని చేయడము వాళ్ళకు నేర్పిస్తాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ టాలెంట్, ఆ ఆర్ట్, ఇంకా వాళ్ళ దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా దేవుడు వాళ్ళకి ఇస్తాడు. మరి మనము ఈ లోకపు పద్ధతి వేరే ఉంటుంది, పరలోకపు పద్ధతి వేరే ఉంటుంది. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎట్లుంటారంటే మనకున్న వాటిని వాళ్ళు డబ్బు కొరకు వాళ్ళు 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 ఒకవేళ ఇప్పుడు నీకు పిల్లలకు మంచి కంప్యూటర్ చేయడానికి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ చేసుకొని వాళ్ళు దానిపైన వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు. అర్థమవుతుందా? కానీ వాక్యానుసారంగా చూస్తే దేవుడు మనకి ఎప్పుడైతే ఆయన తలంతులు ఇస్తారో ఆ తలంతులు ఆయన రాజ్యం కొరకు వాడమంటారు. అర్థమవుతుందామా? ఈ లోకంలో ఉన్న వాళ్ళేమో ఒకవేళ నీ దగ్గర నీకు చాలా స్కిల్స్ ఉంటే దాన్ని ఏం చేస్తావంటే దాన్ని పెట్టుకొని నువ్వు సంపాదించుకుంటావు, నువ్వు ఐశ్వర్యవంతులుగా అవ్వచ్చు.
కానీ పరలోక విషయంలో ఎట్లుంటుందంటే నీ దగ్గర ఉన్న తలంతులను ఒక్క తలంతు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దానికి కృపనిచ్చి ఆ యొక్క తలంతును ఆయన అధికపరుస్తాడు. అర్థమవుతుందా మీకు? నీ దగ్గర ఒకటే ఒక తలంతు ఉన్నదనుకో, మరి ఆ తలంతును నువ్వు నిజంగా దేవా దీని కొరకు నీకు వందనాలయ్యా, దాన్ని రాజా నేను కరెక్ట్గా వాడతానయ్యా అని ఎప్పుడైతే నువ్వు దానిపైన కాన్సన్ట్రేషన్ చేసి ఆ యొక్క ఒకటే ఒక తలంతుని, ఒకటే ఒక స్కిల్స్ని, ఒకటే ఒక ఆర్ట్ని నువ్వు ఎప్పుడైతే ఇంప్రూవ్ చేయడానికి నువ్వు ప్రయత్నిస్తావు కదా, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపను నీతో ఉంచి ఆ యొక్క స్కిల్స్లో నిన్ను ప్రావీణ్యం చేస్తాడు. ఏదైతే నీకు తెలుసో దాంట్లో దేవుడు నిన్ను గొప్పగా ఆయన హెచ్చిస్తాడు. ఈ లోకంలో ఎట్లుంటుందంటే నీకు కొంచెం ఏదైనా తెలుసు, మంచిగా డ్రాయింగ్ చేయడానికి వస్తే నువ్వేం చేస్తావు అంటే మంచి ట్రైనింగ్ తీసుకొని మంచిగా దానిపైన డబ్బు సంపాదించుకోవడానికి నువ్వు చూస్తావు, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నావు కాబట్టి. కానీ క్రైస్తవులుగా మీరు ఉన్నారు కాబట్టి మీకు ఉన్న ఆ యొక్క టాలెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ మీరు కనుక్కోవాలి. దేవా నువ్వు నాకు ఇచ్చిన ఆ యొక్క కృప ఏంటయ్యా, నీవు నాకు ఇచ్చిన ఆ యొక్క బహుమానం ఏంటయ్యా అని ఎప్పుడైతే నువ్వు అడుగుతున్నావో దేవుడిని, దేవుడు అంటాడు బిడ్డ ఈ కృప నీకు ఇచ్చినానమ్మా, ఈ తలంతు నీకు ఇచ్చినానమ్మా అని దేవుడు నీతోటే నీ యొక్క తలంతుని బట్టి మాట్లాడతాడు. చూద్దామా తర్వాత ఎట్లుంటుందో. 21 వచ్చింది చదవమ్మా. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నన్ను అనేకమైన వాటి మీద నియమించెదవు. ఆమేన్. అయితే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే ఎప్పుడైతే ఆయన యజమానుడు ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్స్ ఇచ్చేసి డబ్బు ఇచ్చి వెళ్ళిపోయాడో 1 year తర్వాత వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమడుగుతున్నాడంటే అందరు పిలుస్తున్నాడు, ముగ్గురిని పిలిచి అడుగుతున్నాడు, బిడ్డ నీకు ఇచ్చిన టాలెంట్ ఏది, నీకు ఇచ్చిన తలంతులు నువ్వు ఏం చేసినావు, నీకు ఇచ్చిన తలంతులు నువ్వు ఏం చేసినావు, నీకు ఇచ్చిన తలంతులు నేను ఏం చేసినావు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మరి మిమ్మల్ని అడుగుతున్నాడు. మీకు ఇచ్చిన టాలెంట్స్ మీరు ఏం చేస్తున్నారు? మీకు టాలెంట్స్ ఉన్నాయా? యాక్చువల్లీ మీకు తెలుసా आपको आपके ऊपर प्रभु का जो है अनुग्रह है आपके ऊपर प्रभु का अनुग्रह है। प्रभु जो है आपको जो है उनका एक गिफ्ट आपको दिया है, वो क्या है? ఏమి ఇచ్చినాడు? ఎటువంటి తలంతు ఇచ్చినాడు దేవుడు? ఎప్పుడన్నా ఆలోచించినారా? మరి ఎప్పుడు అక్కడ వాక్యం ఎట్లాంటిదంటే 5 తలంతులు ఇచ్చిన మనిషి ఏం చేసినాడు అంటే ఆయన పోయి దాన్ని బిజినెస్లో పెట్టి ఇంకా 5 తెచ్చుకున్నాడు. దేవుడు ఇస్తున్న తలంతులు ఏంటంటే ఇవే మనం మినిస్ట్రీ కొరకు మనం ఏ విధంగా పనిచేయాలా అన్న నీకు ఆశ కలిగినప్పుడు దేవుడు ఒక్కదాన్ని ప్లస్ చేసి ఇంకోటి యాడ్ చేస్తాడు. అది ఎక్కడో ఊడి పడవు. మరి నేను కూడా టీచర్ లాగా ఉన్నాను. నాకు ఎప్పుడు తెలియదు ఈ విధంగా ఒక రోజు ఇట్లా వస్తుంది, నన్ను ఈ విధంగా నిలబడి పెట్టుకుని నడిపిస్తాడని తెలియదు నాకు. కానీ నాకు ఇచ్చిన ఒకే ఒక తలంతు విశ్వాసము. ఆ విశ్వాసాన్ని పెట్టుకొని నేను దేవుని ఆనుకొని ఉండగా నాకు వచ్చిన శాలరీ నుండి ఆయనకు నేను ఎప్పుడైతే కానుకలిస్తున్నానో భయముతో వణుకుడుతో, దేవుడు అంటే భయము. ఈ రోజులలో అందరికి భయం ఉంటుంది. ఎవరి గురించి భయం అంటే మనం ఇచ్చిన పని చేయకుండా మనం భయపడతాం. కానీ ఆ భయము మరి దేవుడి భయం కాదు. నన్ను మీకు ఎలాంటి భయం ఉండాలంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు నన్ను అంచులంచులు, ఎందుకంటే వాక్యము మనకు మన తలంతులను గురించి నేర్పిస్తుంది. అందరూ కూడా గాస్పెల్ సింగర్స్ కాలేరు, అందరూ కూడా ఈ విధంగా వాక్యం చెప్పలేరు. నీకు ఇచ్చిన తలంతు ప్రార్థన ఉండొచ్చు, నీకు ఇచ్చిన తలంతు దేవుడి దగ్గర నువ్వు గోచాడుతున్నావు, నీకు ఇచ్చిన తలంతు మీ నేబర్స్కి వెళ్ళి నువ్వు చెప్తున్నావు వాక్యం గురించి. ఇవన్నీ కూడా ఒక్క తలంతు నీకు ఉన్నప్పుడు దేవుడు దాన్ని ప్లస్ చేసి 2గా మారుస్తాడు. 21వ వచనం చూస్తున్నాము. మరి ఎప్పుడైతే ఆ యొక్క యజమానుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన పిలుస్తున్నాడు, అయ్యా నీకు నేను 5 తలంతులు ఇచ్చినాను కదా అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన 5 తలంతులను he says his Lord said to him, well done good and faithful servant, you were faithful over a few things. అంటే నీకు ఇచ్చిన కొన్నిటిపైన నువ్వు విశ్వాసంగా ఉన్నావు కదా బిడ్డ, నిన్ను ఐ మేక్ యూ రూలర్ ఓవర్ మెనీ థింగ్స్.
మరి నాకు ఇచ్చిన కొన్ని విషయాలలో మరి నేను భయముతో నేను భద్రంగా జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి దేవుడు ఈరోజు కొన్ని విషయాలలో విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు మనకి అనేక విషయాలపై ఆయన మనకు వాటిని నడిపించడానికి దేవుడు కృపనిస్తాడు. నీ అంతలో నువ్వు ఏమి చేయలేవు, ఏ బుక్ కూడా నీకు ఇటువంటి ఆర్ట్ నేర్పారు. నీ దగ్గర ఉన్నదంతా కూడా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, బిడ్డా నీకున్న ఒకే ఒక తలంతును నువ్వు హెచ్చించుకో. నువ్వు దాని పట్ల నువ్వు వాక్యంలో పెట్టి నువ్వు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి ఆయన నీకు బహుమానం ఇస్తాడు. చూద్దాం నేను ఏం రాసినానంటే ఇక్కడ, ఐ విల్ మేక్ యూ రూలర్ ఓవర్ మెనీ థింగ్స్, ఎంటర్ ఇన్ టు ద జాయ్ ఆఫ్ యువర్ లార్డ్. నువ్వు వచ్చి నా యొక్క విందులో నువ్వు పాల్గొను అని అంటున్నాడు. అది మనకు సెలబ్రేషన్ కదా. నాకు టీచర్గా ఉండడము గొప్పతనమా, వాక్యం ఎత్తి పట్టుకొని చెప్పడం గొప్పతనమా అంటే ఇదే నాకు గొప్పతనం. అక్కడ నీకు డబ్బులు ఇస్తారు, ఇక్కడ నాకు డబ్బులు రావు, కానీ ఆత్మలో నేను వచ్చి నిలబడినప్పుడు అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాకు నూతనమైన తలంపులను ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. నీకున్న దగ్గర ఒకే ఒక టాలెంట్ ఉన్నది. ఆ ఒకే టాలెంట్ని నువ్వు ఫూలిష్ లాగా మూర్ఖత్వంలో దాన్ని పడుకొని నిద్రించి అక్కడ ఇక్కడ మాట్లాడి దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. అర్థమవుతుందా నన్ను? మరి అదే విధంగా మరి రెండోది చూద్దాం. 20 प्रभु की सन्निधि में अपने को जो है बढ़ना है. आपके पास कौन सा टैलेंट है, आपके पास कौन सा ऐसा प्रभु का वर है वो जो है आपको चमकाता है. प्रभु की सन्निधि में गोल्ड के लिए वैल्यू नहीं रहता है, मगर प्रभु की सन्निधि में जो है प्रभु का जो आत्मा में जो फल रहता है, आत्मा में जो है वर रहता है, वो जो है तुम्हारे पास एक वर है, प्रभु जो है उसको और एक ऐड करते हैं. जैसा आप आते हो, अगर नहीं आते हो तो जो प्रभु के सन्निधि में जो है मालूम हो जाता है, तो देखो इन्हों नहीं आए. మీరు మరి మీకు ఇచ్చిన తలంతులను మీరు వెతకాల. దేవా నాలో ఏమున్నాయ్యా, నాలో ఎటువంటి తలంతులు ఉన్నాయ్యా, నాలో ఎటువంటి తలంతులు ఉన్నాయ్యా అని మీరు వెతుకుతున్నప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు. చదువుతామా ఇంకా 24 వచ్చాం. And then one who had received the one talent came and said, Sir, I knew that you were a hard man, harvesting where you did not sow, and gathering where you did not scatter. చూడండి, ముగ్గురికి ఆయన కృపావరములను ఇస్తున్నాడు. తెలుగులో చదువుతారా ఎవరైనా? ముగ్గురికి ఆయన కృపావరం ఇస్తున్నాడు. जो आपने को 5 दिया है वो आपने बोलता कि सर आप जो है आपको 5 सिक्का दिया है, हमने को जाके इसको हम बिजनेस में लगाया, वो 5 के लिए और हम 5 दूसरा भी जोड़ के कमा लिया. तो वो जो उन्होंने बोल रहा कि वो जो मैनेजर बोलता कि अच्छा शाबाश बेटा तो अच्छा काम किया है. जो आदमी के पास 2 सिक्का दिया है वो आदमी जो जाके उसको मार्केट में लगा के 2 को दुगना करके उन्होंने 4 लेके आता है. तो आदमी के पास एक ही सिक्का है, वो आदमी देखो क्या कहता है. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిని తరువాత ఒక తలాంతు తీసుకుని వాడును. ఒక తలాంతు सब लोग बोलो एक सिक्का, ఒకటే తలాంతు. తరువాత ఒక తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడు నైనను, కఠినుడవని నేను ఎరుగుదును. కఠినుడు ఆయన కఠినుడు రామా? కఠినుడు ఆయన కాదు. ఆయన 5 ఒక మనిషికి ఇచ్చినాడు, 2 ఒక మనిషికి ఇచ్చినాడు, 1 ఒక మనిషికి ఇచ్చినాడు. ఆ ఒక తలంతు ఇచ్చిన మనిషి వాడు లేసి కాబట్టి కదా, వానికి భయముతో వాడు ఏం చేస్తున్నాడంటే ఎవరికి కూడా పోయి ఏది చెప్పకుండా వాడు దాన్ని తీసుకుపోయి భూమిలో నాటి పెడుతున్నాడు.
పాతి పెడుతున్నాడు. वो आदमी जो है एक जो सिक्का दिया है उन्होंने जो है उन्होंने बोला कि अरे बाबा तुम बहुत खड़ूस हो, तुम बहुत क्या है कठिन दिल वाले, तुम्हारा दिल बहुत घट है, तुम एक सिक्का दिया है, अगर एक सिक्का में घुमा दिया तो तुम्हारा जान ले लेंगे, इसीलिए हम आपके डर से हम जो है आप जो एक सिक्का दिया है उसको लेके जाके जमीन में गाड़ के लगाया है। तो जो आदमी जो सिक्का दिया है उसका वजह क्या है? वजह क्या है बोलो आप लोग? उसका అంటే ఐదు వరాలు ఇచ్చిన ఆయన మరి 2 ఇచ్చిన ఆయన తలపు ఏంటి? ఈయన కూడా ఏదన్నా మనం చేస్తామని దేవుడు మనకు తలంతులను ఇస్తాడు. దేవుడు ఏ తలంతు ఇచ్చాడు అని మనము ఫస్ట్ కనుక్కోవాలా. కనుక్కున్న తర్వాత మనము ఆ ఒక్క మనిషి తీసుకుపోయి పాతి పెడతాడు కదా, ఆ విధంగా ఉండొద్దు మనం. 25 में जो है इंग्लिश में बोलता कि and I was afraid and went and hid your talent. वो आदमी बोल रहा कि हम आपसे मैं डर गया और जाकर तेरा थोड़ा मिट्टी में छिपा दिया. हाँ, देख जो ఒక तेरा है టాలెంట్ ఇచ్చిన वो ये है. మనిషి ఏం చేస్తున్నాడంటే నేను తీసుకుపోయేదాన్ని నేను నీకు భయపడుతున్నాను అని అంటున్నాను. కనుక నేను భయపడి మనము భయపడవద్దు. నీకు భయము, నీకు దేవుని భయం ఉండాలి. నీకు మనుషుల భయం ఉండొద్దు, ఆ మనిషి నన్ను చంపుతాడు అన్న భయం ఉండొద్దు. కానీ నీకు దేవుని భయం ఉండి నేను ఇది పని చేయాలా, నేను ఇది నేర్చుకోవాలా, నేను అభివృద్ధి చెందాలా, నేను పేదవాడిగా ఉండొద్దు, నేను మూర్ఖుడిగా ఉండొద్దు అని అంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఒక్క తలంతును ఆయన 2గా మారుస్తాడు. నీకు మాట్లాడడానికి రాదేమో, మాటలతో మనకు కాదు, కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క హస్తం నీ పైన ఉంటే దేవుడు నిన్ను ఎక్కడైతే నువ్వు వెళ్ళొద్దు అనుకుంటావో అక్కడికి తీసుకెళ్తాడు. ఏదైతే నీకు తెలియదు అనుకుంటావో దేవుడు వాటిని, ఆ మర్మాలను నీకు తెలియజేస్తాడు. ఇది గొప్ప రహస్యంనా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ 26లో ఒక మాట ఉంటుంది. ఆయన ఏమంటుందంటే చదవండి అయ్యా. అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడునని నీవు ఎరుగుదువా? నీకు తెలుసు కదా, నీకు తెలియదా నేను మూర్ఖుడను, నేను కోపిష్ఠుడని నీకు తెలుసు కదా, నేను నీకు ఒక తలంతు ఇచ్చినప్పుడు దాన్ని లెక్క అడుగుతాను, నీకు తెలియదా అని ఆ యొక్క యజమానుడు ఆయనను కొంచెం అడుగుతున్నాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు దేవుడు ఇచ్చిన తలంతులు ఏంటి? నేను అంటున్నాను కదా నాన్న, దేవుని రాజ్యంలో మనకు తలంతులు ఉండాలి. ఏ విధంగా అయితే నువ్వు ఒక వివాహానికి వెళ్తున్నప్పుడు నువ్వు పట్టు చీర కట్టుకొని కదా, నువ్వు రోడ్డు లేకుంటే రోడ్డుగా నేర్చుకోనన్నా వెళ్తావు. ఎందుకు అని అంటే అక్కడికి వెళ్తే నీకు ఒక డిగ్నిటీ కావాలా, అవునా కాదా? जो आप शादी में जाते हैं तो आपके पास गहना नहीं रहता है, फिर भी आप जो भी है जो चमकता है वो डालने के तुम जो है दूसरों के जैसा आपको जो है सच के जाना अच्छा लगता है. इसी तरह जैसा तुम लोग चर्च को आते हो, जब प्रभु के सन्निधि में आते हो, इधर भी जो है आप लोगों को जो है गरीब के जैसा एक भी जो प्रेयर करने को नहीं आता आपको, अगर नहीं आ रहा तो आप जो है प्रभु के पास आपको गिड़गिड़ाना पड़ता है. प्रभु मेरे को जो है प्रार्थना करना सिखाओ, मेरे को जो है आपके पास जो है अन्य भाषा में बात करना सिखाओ. जैसा आप प्रभु के साथ जब आप मांगते हो, प्रभु की आत्मा आपके अंदर से आपका जो भूख के देखो, आपकी जो प्यास को देख के प्रभु जो है आपको जो है जो लोगों को नहीं मालूम है वैसा ये आपको वर प्रभु देता है. ये वर जो है इधर काम में आता है. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చే టాలెంట్స్ ఇక్కడ పైనుండి పడవు. మనము వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు అంటాడు, బిడ్డ నేను నీకు టాలెంట్ ఇస్తున్నాను, నీకు ఒక ఆశ కలుగుతుంది. ఓకే, ఇప్పుడు నువ్వు దావీదు గురించి చదువుతున్నప్పుడు దావీదు ఈ విధంగా ఉండేనా అని నీలో ఒక ఆశ నీలో పెరుగుతుంది. ఆ ఆశను పెరుగుతున్నప్పుడు నువ్వు అంటావు, దేవా నేను కూడా నాయన ప్రభా దావీదు వలె నేను ప్రార్థన చేయాలయ్యా అని అంటావు. మరి ఆ ప్రార్థన నీలో ఒక వరముగా దేవుడు నీకు
డిపాజిట్ చేస్తాను. అర్థమవుతుందా మీకు? అగర్ బోల్రేకి జైసా చెప్పండి, ప్రవచించడము ఎట్లా వస్తుంది? అన్ని భాషలు మాట్లాడే వరం ఎట్లా వస్తుంది? విశ్వాసము అనే వరం ఎట్లా వస్తుంది? నీలో ఆశ ఉండాలా? దేవా, నేను ఈ విధంగా ప్రార్థన చేయాలయ్యా, నేను రజా ప్రభా మరి అంటే యవ్వనుల కొరకు నేను ప్రార్థన చేయాలయ్యా అంటున్నప్పుడు దేవుడు నీకు యవ్వనుల కొరకు ప్రార్థన చేసే సామర్థ్యం ఇస్తాడు. అది కాకుండా యవ్వన బిడ్డలను నడిపించడానికి కూడా నీకు దేవుడు వరం ఇచ్చి, ఆ యొక్క టాలెంట్ ఇచ్చి, ఆ స్కిల్ ఇచ్చి నేను వాళ్ళ కొరకు నేను వాడుకుంటాను. అర్థమవుతుందా మీకు? చిన్నపిల్లల గురించి అయ్యా వాళ్ళు చనిపోతున్నారయ్యా, వాళ్ళ కొరకు నీలో ఒక ఆశ ఉంటుంది వాళ్ళ కొరకు ప్రార్థించాలని. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ వాళ్ళ కొరకు నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి నువ్వు దేవుని నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఆ చిన్న పిల్లలను నడిపించడానికి కొరకు దేవుడు నీకు ఒక నూతనమైన వరము ఆశ నీలో ఉంచి నిన్ను దేవుడు ఆ విధంగా చిన్న పిల్లలను సేకరించడానికి కొరకు, వాళ్ళతో మాట్లాడడానికి కొరకు, వాళ్ళని నడిపించడానికి దేవుడు నీకు కృపణిస్తాడు. అర్థమవుతుందా మీకు? అదేవిధంగా ఎప్పుడైతే మీరు వీడియోస్ చూస్తారో తల్లిదండ్రులు ఎంతోమంది కదా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో సూచిస్తున్నారు. మీరు ఎప్పుడైతే వాళ్ళని చూస్తున్నారో నీ హృదయంలో ఒక నలిగిన స్థితి నువ్వు అనుభవిస్తావు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు వాళ్ళ కొరకు అయ్యో పాపం కదా అని ఎప్పుడైతే నువ్వు వాళ్ళ కొరకు నువ్వు కన్నీరు కారుస్తూ నువ్వు ప్రార్థన చేస్తావో పరిశుద్ధాత్మ దేవుడు ఆ కన్నీటిని ఆ ఆశను చూసి నీ అందు మరి వాళ్ళ కొరకు జ్ఞాపన ప్రార్థన చేయడానికి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి కొరకు, వాళ్ళతో మాట్లాడడానికి కొరకు దేవుడు నీకు ఆ యొక్క వరమునిచ్చి మరి ఉండుండగా ఆఫ్టర్ 5 years 10 years తర్వాత దేవుడు ఆ టాలెంట్ని ఆ వరమును నీకు బహుమానంగా ఇచ్చి వాళ్ళను నడిపించడానికి కొరకు దేవుడు నీకు ఉపరిస్తాడు. ఇవన్నీ ఇవాళ అనుకొని రేపు అయ్యేది కాదు. నన్ను ఫస్ట్ నీలో ఆశ ఉండాల. నువ్వు దేని కొరకు ఆశపడుతున్నావు? ఈ రోజు ఆశ आज जो है आपको आशा है प्रभु के लिए कुछ करने के लिए, क्या कर सकते हो आप? क्या करें तो आपको जो है प्रभु जो है आपसे खुश रहेंगे. ఎటువంటి మాటలు నీ హృదయంలో నీకు సంతోషం ఇస్తాయి. ఆ మాటలే నీ అందు నీ కొరకు వరముగా అవి మారుతాయి. అర్థమవుతుందా మీకు? आपके अंदर जो है प्रभु जो है आपको वर दिया है, वो वर क्या है? आपको जो है खोजने का है. నువ్వు ప్రభు దేవుని సన్నిధిలో నువ్వు అడగాల, దేవా నాకు ఇచ్చిన వరం ఏంటయ్యా, నాకు ఇచ్చిన వరం ఏంటయ్యా, దేవా నాతో ఆశను నువ్వు ప్రతిరోజు నువ్వు దాన్ని నడిపించాలి. ఈ రోజు ఆశపడి రేపు విడిచిపెడితే అది కాదు నన్ను. ఈ రోజు ఆశపడుతున్నప్పుడు మరి రేపటి రోజు అలా నెక్స్ట్ వీక్ ఆ దాంట్లో నువ్వు ఎదుగుతూనే ఉండాలి. ఆ విధంగా ఎదుగుతున్నప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. చదువుతామా 27వ వచనము ముగించుకున్నాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండేను. ఆ ఒక్క నాణము ఎవరికైతే ఇచ్చినాడో ఆయన అంటున్నాడు, ఈ ఒక్క నాణం తీసుకుపోయి నువ్వు బ్యాంకులోనన్నా పెట్టలే కదా అని అంటున్నాడు. బ్యాంకులో పెడితే ఒక్కటికి 1+1 రాదేమో కదన్నా, కానీ ఒక లక్ష వేసినప్పుడు అది కొన్ని థౌసండ్స్ అని వస్తాయి కదా. ఆయన అంటున్నాడు, సరేలే నీకు తెలివి లేదు, నీకు జ్ఞానం లేదు, అట్లీస్ట్ నువ్వు ఆ ఒక్క నాణాన్ని తీసుకుపోయి బ్యాంకులో వేస్తే అట్లీస్ట్ 10% అన్నా వస్తుంది కదా. అది కూడా చేయకుండా తీసుకుపోయి పాతి పెట్టినావు కదా, ఓ మూర్ఖుడా అని ఆ మనిషితో అంటున్నాడు. అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండేను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉండేను. సాహుకారులు అంటే మనం మిత్తి తీసుకుంటాం కదా నాన్న, నీకు భయం కదా. అట్లీస్ట్ నువ్వు పోయి అక్కడ వాళ్ళకు మిత్తికి ఇస్తారు కదా, వాళ్ళకన్నా ఇచ్చి అయ్యా ఈ డబ్బు తీసుకోండి, నాకు నెక్స్ట్ ఇయర్ నేను తీసుకుంటాను అంటే దానిపైన నీకు కొంచెమన్నా మిత్తి వస్తుండే కదా, కొంచెమన్నా వస్తుండే కదా అని దేవుడు ఈరోజు అంటున్నాడు. అంటే ఈ స్థితి చర్చిలో ఎవరికి రావద్దు. మీకున్న ఒక్క టాలెంట్ 1+1 కావాలా, అది దేవుని యొక్క ఆశ. ముందుగానేనా మీరు రక్షణ పొందుకొని చర్చిలోకి వచ్చి మరి మీరు ఫలించకుంటే అది పరలోక రాజ్యానికి అది ఏ విధంగా మేలు కావునను.
Yeah, read 29 Raja. ఇంకేముంది? 29. For to everyone who has more will be కలిగిన given. ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. ఎవరైతే చూడండమ్మా ఇక్కడ మీతో మాట్లాడుతున్నాడు దేవుడు, కలిగిన ప్రతి వానికి ఇంకా ఇవ్వబడును. ఇవాళ నీ దగ్గర ఒక నాణం ఉందా, ఒక టాలెంట్ ఉందా, ఒక ఆశ ఉన్నదా? నేను ఆ ఆశను పట్టుకొని నువ్వు ముందుకెళ్తున్నప్పుడు దేవుడు ఆ ఒకదానికి ఇంకోటి ఇవ్వబోతున్నాడు. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. సమృద్ధి. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ఒకవేళ నీ దగ్గర ఒకటే ఒక టాలెంట్ ఉంటే దాన్ని నువ్వు దేవుని యందు వెచ్చించుకుంటే దేవుడు అది తీసివేస్తాడు. ఒకవేళ ఈరోజు నీకు ఆశ కలిగి అన్ని భాషలు మాట్లాడుతున్నావు, ఆ అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు అన్ని భాషల ద్వారా రెండు ఉంటాయి. అన్ని భాషలలో ఇప్పుడేమో అన్ని భాషలో ప్రార్థించడం ఉంటుంది, ఇంకోటి ఏమో అన్ని భాషలు మాట్లాడటం ఉంటుంది. నేను ఉదయకాలం మా ఇంట్లో చేసేది అన్ని భాషలలో ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ నేను వాక్యానికి ముందు నేను మాట్లాడతాను కదా, అదేమో అన్ని భాషలలో నేను మాట్లాడుతున్నాను. రెండు ఉన్నాయి డిఫరెన్స్. మీరు ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు మీరు ఇంటికి వెళ్ళి శ్రద్ధతోటి ఆ వాక్యాన్ని మరొకసారి మీరు నెమ్మది వేస్తున్నారా? आप जो है वचन जो पढ़ाते इधर, आप घर जाके उसको फिर दोहराते क्या, पढ़ते क्या, जो पढ़े सो जो बोले सो वचन को आप लोग भूल के आते क्या, ध्यान करते क्या? वो ध्यान करने से क्या होता है, वचन जो है आपके हृदय में वो फल लाएगा. మీరు ఎప్పుడైతే మరి ఇష్టపడి అండర్స్టాండ్ చేస్తున్నారా? అంతకన్నా ముందు ఒక లాస్ట్ వీక్ ఒక మాట చెప్పినాడు, ఒక మాట చూద్దామమ్మా. మత్తయి 11వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది అక్కడ. అండర్స్టాండ్ చేయాలా మనం, మన వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. 19వ వచనం ఎట్లుంటుందంటే 13వ అధ్యాయము 19వ వచనము. But when anyone hears the word of the kingdom and does not understand, అమ్మ నేను అడుగుతున్నాను, ఈరోజు మీకు వాక్యం అర్థమవుతున్నదా? अंडरस्टैंड वाक्यों को अर्थम कावाला. वचन जो है आप बोल रहे हैं ना, वो वचन जो है आपको समझ में आने का है. ओके, मार्क 4వ अध्याय చేయడం. मार्क 4:20 Lord, thank you Jesus, thank you Lord. ఓకే, 4:20 ఎట్లుందంటే బట్ దీస్ 4వ అధ్యాయము 20 వచనం. But these are the ones, మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని దానిని అంగీకరిస్తున్నారా మీరు? అమ్మా నేను అడుగుతున్నాను, हम बोल रहे हैं कि जैसा हम वचन इधर से बोलते हैं उसको सुन के आप लोग समझ रहे क्या? तो वो आपको समझ में आ रहा है क्या? तो और एक जो है वचन, जो अच्छा जो आदमी कौन है जो वचन को सुन के जो है ग्रहण करता है. ఇక్కడ నుండి వచ్చే మాటలు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? రీడ్ అగైన్ రాజు సార్ 20th verse 4:20. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించు వారిని చెప్పాను. ఆమేన్. 100ంతలుగా మీరు ఫలించాలని దేవుని ఆశ. प्रभु का इच्छा है कि आप समिति में जो है चर्च में आपको जो है आपको बढ़ावा मिलने का है. లాస్ట్ మాట చదివి మనం ముగించుకున్నాము. 2 కొరింథీ 5:10వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు. ఆ మాట ముగించుకొని మనము ప్రార్థన చేసుకున్నాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. 2 కొరింథీయన్స్ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని. చూడండి, ఎందుకు దేవుడు టాలెంట్ ఇస్తాడంటే, ఎందుకు దేవుడు వరాలు ఇస్తాడంటే, ఆయన సన్నిధిలో నిలబడ్డప్పుడు ఆయన అడుగుతాడు, ఎన్ని సంవత్సరాలు నువ్వు వేస్ట్ చేసుకున్నావు అని అడుగుతాడు ఆయన. ఇట్ సేస్
For we must all appear before the judgment seat of Christ, that each one may receive the things done in the body. అంటే ఈ లోకంలో మనం చేసిన ప్రతి ఒక్క మంచి పనికి ఇప్పుడు ఇక్కడ చర్చలో వచ్చి ఆయన 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 అది వాయిస్తున్నాడు. దాని కొరకు ఆయనకు ఒక బహుమానం ఉన్నది. మీరు చర్చికి వచ్చి మీరు పాటలు పాడుతున్నారు, మీకు దేవుడు ఒక బహుమానం ఇస్తాడు. ఇక్కడ ఈ లోకంలో మీరు ఆయన కొరకు ఏదైతే మీరు చేస్తున్నారో దానికి ఒక బహుమానం ఉన్నది. నేను ఇక్కడికి ప్రయాసపడి వస్తున్నాను కాబట్టి దేవుడు నా కొరకు కూడా ఒక బహుమానం పెట్టినాడు. మన ఇష్టంతో పని లేదు నాన్న. దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు అయ్యా ఆయన భయము మనకు ఉండాలి. It says here, then according to what he has done, whether good or bad, మనం ఏం చేస్తున్నాము, మనం సంఘానికి వస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, అందరు కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాము.